హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై కున్వి బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ ఎగ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్ రైస్ అయితే ఆయిల్ వేసి పచ్చిమిర్చి కూడా వేపేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా వేపేసుకున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయినాక బాగా ఫ్రై చేసుకోవాలి. నేను పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేపిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాలి. ఇవ్వండి, పోయిన తర్వాత టమాటీలు అయితే వేసేసుకొని అవి కూడా మగ్గాలి. టమాటీలు మగ్గిన తర్వాత ఇవ్వండి, అలాగే ఎగ్స్ అయితే వేసేసాను. నేనైతే 3 గుడ్లు అయితే వేసేసుకున్నాను. అందులో ఉప్పు సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బాగాను కలిపేసుకున్నాను. ఇప్పుడు అన్నము, ఇది రాత్రి అన్నం అన్నమాట. ఇవ్వండి, రైస్ కూడా వేసేసి కలిపేసుకున్నాను. ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత అయితే టిఫిన్ చేస్తాము. తర్వాత బట్టలు అయితే ఉతికేస్తున్నాను. బట్టలు అయితే ఉతికేస్తున్నాను. నైట్ అన్నం చల్లదన్నం అయితే తినాలనుకున్నాను, కానీ చలికాలం కదా, అందుకనేసి ఎగ్ రైస్ అయితే చేసుకొని మా పాప నేనైతే తినేసాము. మా వారు డ్యూటీకి కాబట్టి డ్యూటీకి వెళ్ళిపోయారు. బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను. తర్వాత అయితే ఈరోజు నైట్కి అయితే గారెలు చికెన్ వండుకోవాలనుకుంటున్నాను నేను. అలాగే మినపప్పు అయితే నానబెట్టాను. ఈవినింగ్ మా వారు వచ్చేటప్పుడు చికెన్ తెస్తారనమాట. పప్పు అయితే ఈ లోపు నానుతుందని నానబెట్టేసాను. నానబెట్టేసాను పప్పు అయితే. కానీ గారెలు తినైతే చాలా రోజులు అవుతుంది. చికెన్ కూడా చాలా రోజులు అవుతుంది తినైతే మేము. మా పాప అయితే ఆడుకుంటుంది. బట్టలు ఉతుకుతాను అన్నది, కానీ గసిరేసాను. తడికి ఇంకా నా వైపు రావడమే మానేసింది. ఆడుకుంటుంది లోపల.
అండి బట్టలు అయితే ఉతికేసాను. ఇప్పుడైతే జాడించుకుంటున్నాను. వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే బట్టలు అయితే జాడించేస్తున్నాను. ఎక్కువ బట్టలు ఏమీ లేవన్నమాట. ఆల్రెడీ నిన్నే ఉతికేసాను బట్టలు, అందుకని ఈరోజు తక్కువే ఉన్నాయి బట్టలు అయితే. ముందు బట్టలు అయితే జాడించేసాను. తర్వాత కంఫర్ట్ కూడా పెట్టేసి మేడ మీద అయితే ఆరబెట్టేసాను. నెక్స్ట్ అయితే ఫ్రై అనమాట. ఈ కర్రీ ఏంటంటే బీట్రూటు, క్యారెట్, బంగాళదుంప 3 మిక్సింగ్ అనమాట. బంగాళదుంప, క్యారెట్ అయితే తినేస్తారు విడిగా వండిన, కాకపోతే బీట్రూట్ అయితే తినరు. అందుకనేసి 3 కలిపేసి వండేసాను. నేను మా పాప అయితే తినేసాము. మధ్యాహ్నం లంచ్ అయితే వారు ఈవినింగ్ వచ్చారు, తినేసారు. తర్వాత మేడకి వెళ్ళి బట్టలు తెస్తే మా పాప బట్టలు అయితే మడత పెట్టేస్తుంది. చూడండి, మడత పెట్టేసిన తర్వాత అయితే వేడి నీళ్ళు అయితే పెట్టాను. ఎందుకంటే సోడిపిండి రాగి జావ అంటారు కదా, అదైతే చేద్దామని. ఇదిగోండి ఉదయాన్నే నానబెట్టుకున్నాను. ఇది కూడా పప్పుతో పాటు వేడి నీళ్ళు వేసి తర్వాత నీళ్ళు మరిగాక సోడిపిండి మనం నానబెట్టుకున్నాం కదా, అదైతే వేస్తూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. చూడండి చిక్కగా వచ్చింది. ఇంకా చిక్కగా కావాలంటే చక్కగా చేసుకోవచ్చు. బెల్లం అయితే వేసేసుకున్నాను. అలాగే పెరుగు కూడా వేసుకోవచ్చు. రాగి వంట అయితే తాగేసాను. ఇప్పుడైతే పప్పు అని చెప్పాను కదా, గారెలకి పప్పు అయితే వేసేసాను. గ్రైండర్ అయితే కడిగేసాను. పప్పు అయితే ఒకసారి వాటర్ వచ్చేసి తర్వాత మళ్ళీ వాటర్ వేసాను. మళ్ళీ ఇవ్వండి పప్పు అయితే నలుగుతుంది. చూసారా, పప్పు వండుకున్నామని చెప్తుంది. పప్పు వేసి రుబ్బానని చెప్తుంది గ్రైండర్లోని. ఇంకోండి అల్లం కూడా వేసేస్తున్నాను. మమ్మల్ని మొక్కలు అయితే తినబోదేదు. ఇదిగోండి నలిగిపోయింది. ఇప్పుడైతే తప్పల్లోకి అయితే తీసేస్తున్నాను. ఇదిగో పప్పు అని చూపిస్తుంది. నలిగిపోయింది, తీసేసాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇవ్వండి పప్పు అయితే ఇందులోని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకొని గారెలు అయితే వేసేసాను. తర్వాత అయితే చికెన్ అయితే కొంచెం ఫ్రై చేద్దామని తీసాను. ఇదిగోండి ఇందులోకైతే కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఇదిగోండి అలాగే ఇందులోని కర్రీకి కూడా చికెన్ కర్రీకి కూడా ఆయిల్ అయితే ఆల్రెడీ ఉంది కదా, ఇప్పుడు ఇందులోనే చికెన్ వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కర్రీకి ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకొని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాను, కరివేపాకు కూడా. ఇగోండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. కారము అలాగే సాల్ట్ అన్నీ అయితే వేసేసుకున్నాను. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా డిన్నర్ కూడా చేస్తాము తర్వాత అయితే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.